ప్రయత్నం మేం చేస్తాం, కానీ దేవుడే ముందు ఆ ప్లాన్ చేశాడు. నరకములోకి పోకుండా నా దగ్గరికి వస్తే యుగ యుగాలు సుఖంగా ఉంటారు, లేదంటే యుగ యుగాలు ఆ నరకములో బాధపడతారు. యమగోళ నోరు నెత్తి కొట్టుకుందురయో, ఆ ఘోర నరకము నందు పాపులు బాధపడుదురయో. నోరు నెత్తి కొట్టుకుందురయో, ఆ ఘోర నరకము నందు పాపులు బాధపడుదురయో. అమయుడు కరుణాసంపన్నుడు నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా. సంగారెడ్డి నుండి వచ్చిన మరి కిడ్స్ టీమ్ వాళ్ళు బేబీ టీము రెడీగా ఉంటే ముందుకు రావాలి. సంగారెడ్డి నుండి వచ్చిన టీము ముందుకు రావాలి. సెకండ్ ఓడిఎఫ్ టీం రెడీగా ఉండాలి. థర్డ్ కాశీపురం వెలుగులతో లోకమంత నిండనే నిండిపోయేనే. తన రాకతో పుడమి పొంగిపోయేనే పొంగిపోయేనే. లోకాలనే లేపి యేసయ్య ఉంటానని ఊరూరా తిరిగి చెప్పాలయ్యా. గుండెలోని బాధలు తీసి గంతులేసి ఆడాలయ్యా. చేద్దాం మనమంతా కలిసి మనమంతా కలిసి పండుగ చేద్దాం మనమంతా కలిసి మనమంతా కలిసి.
పండగ యొక్క సెలబ్రేషన్. అయితే ఈరోజు మన ప్రభు యేసుక్రీస్తు పుట్టినరోజు, దానే క్రిస్మస్ అని అంటారు. ఈ పండగ మనమందరం మన గ్రామంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషించాలి. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్ అంకులు వచ్చారు. ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మనం క్రిస్టియన్ అనకుండా మనం అందరం కలిసి ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఇదే విధంగా జరుపుకోవాలని నేను ఆశిస్తూ, అలాగే ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ ప్రభు యొక్క దీవెనలు మనందరి మీద ఉండి ఆయన మనకి అందరికీ ఈ కాశ్పూర్ గ్రామ ప్రజలందరికీ ఆయా ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అంటే ఇక్కడ చాలా మందికి తెలియకపోవచ్చు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే MRPS. మందకృష్ణ మాదిగ అంటే ఇక్కడ చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. మామూలుగా అయితే అందరికి తెలిసి ఉంటది, ఇక్కడ పాస్టర్ అంకుల్ వాళ్ళకైతే మాక్సిమం తెలిసి ఉంటది, అంటే కొంతమందికి తెలియదు గ్రామస్తులకి. అయితే నేను దాంట్లో రాష్ట్ర నాయకురాలిగా మహిళా విభాగం అధ్యక్షత చేస్తున్నాను. ఇక్కడ చర్చికి పర్మిషన్ ఇవ్వట్లేదండి మన గ్రామంలో. అయితే ఏ కులాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు, ఎవరి వ్యక్తిత్వం అనేది రాజ్యాంగంలో రాసింది. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళది. మనం దాన్ని వ్యతిరేకించడానికి లేదు. కాబట్టి ఎవరిష్టం వాళ్ళది కనుక చర్చికి ఇక్కడ గ్రామంలో పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది నాకు మొన్న కుమార్ మాట్లాడాడు. ఆ సమస్య నాకు మొన్న నా దృష్టికి వచ్చింది. కాబట్టి నేను ఎంతవరకైనా వెళ్ళి చర్చికి, అక్కడ కాకుండా ఇంకెక్కడైనా సరే చర్చికి నేను పర్మిషన్ తీసుకొచ్చి చర్చి కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ గ్రామస్తులకు అందరికీ నేను మాటిస్తున్నాను. నా వెనకాల మీరందరూ నాకు సపోర్ట్ ఉంటే సరిపోతుంది. మీరందరు సపోర్ట్ తీసుకొని నేను ముందుకు అడిగేసి మనం చర్చి మళ్ళా సంవత్సరం కల్లా కొత్త చర్చిలో ఇలాంటి ప్రోగ్రాం జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు, దేవుని ఆశీర్వాదాలు ఈ గ్రామం ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా.